రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్లో కావచ్చు, అలాగే మళ్ళీ మరి ఖరీఫ్లో కావచ్చు, పత్తి పంట అనేది అతి ముఖ్యమైనటువంటి వాణిజ్య పంటగా పేరు పొందింది. అయితే పత్తి పంటలో అనేక రకాలైనటువంటి రసం పీల్చే పురుగుల వల్ల పంట నష్టం ఎక్కువగా సంభవిస్తూ ఉంది. ముఖ్యంగా పత్తిలో రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఈ మూడింటి వల్ల పంటలో ఎక్కువగా రసం పీల్చడం వల్ల మనకు పంట నష్టం అనేది సంభవిస్తూ ఉంటుంది. వీటి నివారణకు BASF వారు మొట్టమొదటిసారిగా మనకు ఎఫికాన్ అనేటటువంటి ఒక కొత్త కీటకనాశిని తీసుకురావడం జరిగింది. ఈ ఎఫికాన్ అనేటటువంటి టెక్నాలజీ ద్వారా మనకు పత్తిలో 3 రకాలైనటువంటి ప్రయోజనాలు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే ఎఫికాన్ స్ప్రే చేసిన 2 గంటల నుంచే మనకు పనిచేయడం మొదలు పెడుతుంది. స్ప్రే చేసిన వెంటనే ఇమ్మీడియట్గా ఏ పురుగు అయితే మనకు రసం తాగుతుందో ఇమ్మీడియట్గా ఆ పురుగు అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. అలాగే మనకు ఎఫికాన్ స్ప్రే చేయటం వల్ల మొక్కలో సిస్టమిక్ నేచర్ ద్వారా ట్రాన్స్లామినార్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి మొక్కలో అనేక రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు పచ్చదోమ పిల్లలు, తెల్లదోమ పిల్లలు, పేనుబంక పిల్లలు ఇవన్నీ కూడా పూర్తిగా నివారణ చేయబడతాయి. దీనివల్ల మనకేంటంటే మొక్క ఆకులు ఆరోగ్యంగా ఉండటం, దాంతోపాటుగా ఎక్కువ కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేసి ఎక్కువ పిండి పదార్థాలను తయారు చేసి ఆ పూతకు కానివ్వండి, కాయలకు కానివ్వండి అందజేయడం జరుగుతుంది. అలాగే ఎఫికాన్లో ఉన్నటువంటి మరొక ముఖ్య ప్రయోజనం ఏంటంటే ఇది ఆక్రోపెటల్ మూమెంట్ ద్వారా ప్రయాణం చేస్తుంది కాబట్టి స్ప్రే చేసిన తర్వాత సిస్టమిక్ నేచర్ మరియు ఆక్రోపెటల్ మూమెంట్ ద్వారా ప్రయాణం చేస్తుంది కాబట్టి మన కింది వైపున ఉన్నటువంటి ఆకుల నుండి కూడా కొత్తగా ఏర్పడేటటువంటి చిగుళ్ళ లోపలికి కూడా పూర్తిగా ప్రయాణం చేసి ఆ కొత్తగా పెరిగేటటువంటి ఆకులను కూడా పూర్తిగా సంరక్షణ చేయటం జరుగుతుంది. దానివల్ల మనకు స్ప్రే చేసిన తర్వాత 1వ రోజు నుండి 14 రోజుల వరకు కూడా పనితనం ఉంటుంది కాబట్టి కొత్తగా వచ్చేటటువంటి చిగుళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండి ఎక్కువ పిండి పదార్థాలను తయారు చేసుకునేటటువంటి శక్తిని సంపాదించుకుంటాయి. అయితే పత్తిలో మనకు స్ప్రే చేయాల్సినటువంటి సమయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు మొక్క వృద్ధి అలాగే గూడలు అభివృద్ధి చెందేటటువంటి సమయం అయినటువంటి 35 నుండి 45-50 రోజుల లోపల మొదటి దఫా స్ప్రే పూర్తి చేసుకోవాలి. తర్వాత మళ్ళీ పూత ఏర్పడిన తర్వాత పూత నుండి కాయ ఏర్పడేటటువంటి సమయం అంటే 55 నుండి 70 రోజుల సమయంలో రెండవసారి ఎఫికాన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. డోసేజ్ పరంగా తీసుకున్నట్లయితే 1 ఎకరానికి మనం 280 మిల్లీలు స్ప్రే చేసుకోవాలి. 2.5 ఎకరానికి 700 మిల్లీలు, అర్ధ ఎకరానికి 140 మిల్లీలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఎఫికాన్ వల్ల మరొక ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే మనకు పంటలో అనేక రకాలైనటువంటి మేలు చేసేటటువంటి పురుగులు కూడా ఉండటం జరుగుతుంది. అందులో అక్షింతల పురుగు, అల్లిక రెక్కల పురుగు, తేనెటీగలు, అలాగే నెసిడియోకోకస్ అనేటటువంటి పురుగులు ఇవన్నీ కూడా మనకు పంటలో చాలా ఉపయోగకరమైనటువంటి పురుగులు. ఈ పురుగులు ఏం చేస్తాయంటే మనకు పంటలో ఉన్నటువంటి ఈ పేనుబంక వీటిని తినేస్తూ ఉంటాయి. కాబట్టి పేనుబంక నివారణకు ఈ అక్షింతల పురుగు, అల్లిక రెక్కల పురుగు ఉపయోగపడుతుంది. అలాగే మనకు పాలినేషన్కు ఉపయోగకరమైనటువంటి తేనెటీగను కూడా ఈ ఎఫికాన్ ఎలాంటి దుష్పరిణామాలు చూపించదు. కాబట్టి మనకేంటంటే ఈ మేలు చేసేటటువంటి పురుగులు చనిపోకుండా సేఫ్గా మన పంటలో అలాగే ఉండటం వల్ల మనకు పంటకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి ఎఫికాన్ని వాడి అత్యధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.